నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. గత 2-3 రోజుల నుంచి కొప్పుల హరిదీప్ రెడ్డి లాంగ్ డ్రైవ్ కార్స్ సంబంధించినటువంటి ఓనర్. ఆయన తన సంస్థలో పనిచేసేటువంటి కొంతమంది ఆయన తీరు నచ్చక, ఆయన మెంటాలిటీ నచ్చక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళను ఒకరోజు పాటు కిడ్నాప్ చేసి వాళ్ళను నానా రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టిర్రు. అమ్మాయిలు అని చూడకుండా పైపులతో కొట్టించిండు. ఆయన కూడా అక్కడ ఉండి ప్రోత్సహించిండు కొట్టడానికి. మొత్తం ఈ తతంగం అంతా కూడా కొప్పుల హరిదీప్ రెడ్డి, ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి టిఆర్ఎస్ యువనేత, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. అయితే ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు మండలానికి సంబంధించి మొత్తం డబ్బులు కూడా ఈయన ఇన్వెస్ట్ చేసిండు. ఎమ్మెల్యే గొంగుడి సునీత తరఫున అన్ని తానై ఆయన నడుచుకున్నాడు. డబ్బుల కానుండి అక్కడ మొత్తం మద్యం ఏరులై పారించిండు, డబ్బులు పంచిండు. మొత్తం మీద గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులకు అక్కడ ఆర్థికంగా బాగా నిలబడ్డాడు. మరి ఎందుకోసం నిలబడ్డాడు అంటే, ఆయన జెడ్పీటీసీ టికెట్ హామీ ఇచ్చిరంట. ఆమె మళ్ళీ సునీత ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మంత్రో లేకపోతే మళ్ళీ విప్పో అవుతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండట. కాబట్టి ఆయన వస్తే ఎమ్మెల్యేకు కూడా అన్ని కార్లు ఉండేవేమో. ఆయన వస్తే ఒక 40-50 కార్లు తీసుకొచ్చేవాడట. అంటే అక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్ నడుస్తుంది కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఒక 40-50 కార్లు తీసుకొని వచ్చేది, హల్చల్ చేసేది. అక్కడ ఉండేటువంటి ఆత్మకూరు ప్రజలకు బిల్డప్ ఇచ్చిండు. అంటే ఈయన కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరే రోజునే అదే సిచ్యుయేషన్లో ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. సరే, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఏ పార్టీలో చేరొచ్చు, సమాజ సేవ చేయొచ్చు, రాజకీయాలు ఉంటూనే ఉంటాయి, ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు, ఏ పదవి ఇవ్వాలనో ప్రజలకు తెలుసు. అది అట్లా సాగుతున్న క్రమంలో ఇప్పుడు 2 రోజుల నుంచి వెళ్ళి అన్ని ఛానళ్ళలో బాగా టాపిక్ నడుస్తూ ఉంది. కొప్పుల హరిదీప్ రెడ్డి ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కొప్పుల హరిదీప్ రెడ్డి సంబంధించి వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు మనం ఇక్కడ చూడొచ్చు, ఎవరేం మాట్లాడారు అనేటువంటి. మాది గోదావరి, కానీ నేను ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో వర్క్ చేయడానికి వర్క్ చేసిన అండ్ అగ్రిమెంట్ అడిగినాక లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి గో కార్డ్స్లో వర్క్ చేసుకుంటున్నా. సండే రోజు మేమందరం ఒక దగ్గర ఉన్న చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసి మా దగ్గర నుండి ఫోన్లన్నీ తీసుకొని ఆ లాంగ్ డ్రైవ్ కార్డ్స్ పెడిపోయి బ్రాంచ్లో మమ్మల్ని ఒక రూమ్లో, అమ్మాయిలను ఒక రూమ్లో, అబ్బాయిలను వెనక కట్టేసి కొట్టడం జరిగింది. మొత్తం పైపులతో కొట్టి, మొత్తం ఎట్లా పడితే అట్లా కొట్టి మా క్యాస్ట్ని, సాయి ప్రసన్న అనేట ఆమె నా క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడింది. ఆ హరిదీప్ రెడ్డి అయినా కూడా మీ క్యాస్ట్ ఎంత, మేమెంత, మీరెంత అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఇది బయట చెప్తే చంపేస్తాం, గంజాయి కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతాం అని మాట్లాడిళ్ళు. సో అందుకే మేము నిన్న సాయంత్రం దాకా బయటికి రాలే. నిన్న సాయంత్రం బయటికి వచ్చినాం, కానీ నిన్నటి నుండి మాకేం జరగలేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో మీరు మాకు జస్టిస్ కోసం మీరందరూ మా వెనుకుంటారని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే, అట్లే ఈ వీడియో చూసిరు కదా మీరు. అంటే ఒక అమ్మాయి అని చూడకుండా, మహిళలు అని చూడకుండా కూడా చాలా హరాస్మెంట్ చేసిండు. అబ్బాయిలను కూడా తీవ్రంగా హింస పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసిండు. ఇట్లాంటి బీఆర్ఎస్ నేతను మరి ఏం చేయాలో ఒకసారి జనాలు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి దీని మీద ఈ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఏం స్పందిస్తారో మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. ఆయన మీ అనుచరుడా కాదా, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా కాదా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే ఎందుకు సస్పెండ్ చేస్తలేరు ఇంతవరకు అనేటువంటిది మీరు చెప్పాలి. ఒకవేళ సస్పెండ్ చేయకపోతే ఆయన చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా అనేటువంటిది కూడా మీరు చెప్పాలి. అంటే ఈ వీడియో ఎవరి మీద వ్యక్తిగతంగా కాదు, తప్పులు తప్పే అందాం, మంచిని మంచి అందాం. అని తప్పు చేసిండు, ఎవరైనా తప్పు చేస్తారని ఊహించరు. మీ పార్టీలో ఉన్నాడు, తప్పు చేసిండు, మీరు చేయించిరని మేము అంటలేము. కానీ తప్పు చేసిన మీద ఏం చర్యలు తీసుకుంటారో
మీరు చర్యలు వెంబడి తీసుకోవాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఫోటోలు కూడా చూడొచ్చు మీరు. ఎవరెవరితోటి ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీఆర్ఎస్ కండువా వేసిండు, ఇది ఇంకా ఏ ఛానల్లో బయటికి రాలేదు. మన ఛానలే ముందు తీసుకొస్తున్నాం. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తోటి ప్రచారంలో, గొంగిడి మహేందర్ రెడ్డి తోటి ప్రచారంలో, ఇక్కడ కల్లూరు రామచంద్రారెడ్డి తోటి ప్రచారంలో ఎక్కడెక్కడ పాల్గొన్నారని కూడా మనం చూడొచ్చు.